మోహం దాచుకోవడానికి మంకీ క్యాపులు, వైర్ ఫెన్సింగ్ కట్ చేయడానికి కట్టర్, లాకర్ ఓపెన్ చేయడానికి పనికొచ్చే టూల్ బాక్స్, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వాడి కళ్ళలో భయం, ఒక్కడి ఫేస్లో నవ్వు లేదు. గొప్ప పని చేసేటప్పుడు లేదా పెద్ద తప్పు చేసేటప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. అయినా ఇదంతా ఎందుకు నమ్మాలి? మీరేంటి సార్, లాజిక్లు ఎవరు నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మన దేశంలో శాస్త్రవేత్తల కన్నా బాబాలే ఫేమస్, చంద్రబాబులు ఇంకా ఫేమస్. చరిత్ర తిరగరాసే విజయం సాధించిన కూటమిలోని ఆ ముగ్గురి ఫేస్లోనూ నవ్వు లేదు. పైగా సీఎం చంద్రబాబు ఏమంటున్నారో తెలుసా? పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నారట. మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారట. ఆ తరువాత పారిశ్రామికవేత్తలు బాబును వదిలి చిన్నబాబైన మంత్రి లోకేష్ దగ్గరికి వెళ్ళారట. జగన్ మళ్ళీ వస్తే ఏం చేస్తారు, ఆయన రారని గ్యారంటీ ఏంటి అని నిలదీశారట. ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పారు. ఇదే విషయాన్ని రాధాకృష్ణ గారు స్వయంగా తన పేపర్లో రాశారు. నెక్స్ట్ అధికారంలోకి ఎవరొస్తారు, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఎడ్జ్ ఎవరి వైపు ఉంది, ఇవన్నీ నిర్ణయించేది ప్రజలే కానీ చంద్రబాబు లోకేష్ కాదు. రాధాకృష్ణ అంతకన్నా కాదు. దీని గురించి కాసేపు పక్కన పెడదాం. మంత్రి లోకేష్ను పారిశ్రామికవేత్తలు ఆ ప్రశ్న నిజంగానే అడిగారనే అనుకుందాం. అంటే ఈ 6-7 నెలలకే బాబు గారి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆ పారిశ్రామికవేత్తలు గుర్తించారా? అందుకే ఈ ప్రశ్న అడిగారా? కేవలం 6-7 నెలల్లోనే అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి? అధికారంలోకి వచ్చిన 6-7 నెలల్లోనే ఏ ప్రభుత్వం పైన వ్యతిరేకత రాదు. కానీ ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎవరికి సాధ్యం కాని ఘనత సాధించుకుంది. వచ్చిన 6-7 నెలల్లోనే ప్రజల్లో పూర్తిస్థాయి వ్యతిరేకత వచ్చేలా చేసుకుంది. నాడు జగన్ ప్రభుత్వంపై సిక్కోలు నుంచి సీమ వరకు ప్రచారం చేసిన అబద్ధాలని బాబు అధికారంలోకి రాగానే దూది పింజల్లా ఎగిరిపోయాయి. ఇక అబద్ధపు హామీలతో అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఆ సూపర్ 6ను పూర్తిగా అటకెక్కించేశారు. 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇటు పన్నులు బాధేస్తున్నారు. ఇక హత్యలు, అత్యాచారాలు, దాడులు తారాస్థాయికి చేరుకున్నాయి. మందు ఏరులై పారిస్తున్నారు. దొరికింది దొరికినట్లుగా దోచుకుంటున్నారు. ఇదంతా 6 నెలల్లోనే చేశారు. ఇక మున్ముందు పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనన్న భయం ప్రజలందరిలో కనిపిస్తోంది. ఇంటింటా చర్చ జరుగుతోంది. జగన్ను ఓడించి తప్పు చేశామన్న పశ్చాత్తాపం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఇది ఈ నోట ఆ నోట పాకి చివరికి పారిశ్రామికవేత్తల చెవిలోనూ పడినట్టయింది. అందుకేనేమో మంత్రి లోకేష్ను అలాంటి ప్రశ్న అడిగినట్టున్నారు. ఆ క్షణం నుంచే ఇటు చంద్రబాబు అటు లోకేష్ మధ్యలో మన రాధాకృష్ణకు కంటి మీద కునికే కరువైంది. అబద్ధపు హామీలతో గెలిచిన ఆనందం 6 నెలల ముచ్చటగా మారిపోయింది. ప్రతివాడి కళ్ళలో భయం, ఒక్కరి ఫేసులోనూ నవ్వు లేదు. గొప్ప పని చేసేటప్పుడు లేదా పెద్ద తప్పు చేసేటప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. ఇలాంటి సందర్భంలోనే ఇలాంటి డైలాగ్స్ గుర్తుకొస్తాయి. చంద్రబాబు ప్రభుత్వంపై అంతకంతకు వ్యతిరేకత పెరుగుతున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 6 నెలల్లోనే ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఎలా వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 2, ఇంటింటా జరుగుతున్న చర్చ అదేనా? క్వశ్చన్ నెంబర్ 3, పారిశ్రామికవేత్తలు బాబు ప్రభుత్వానికి చేదు నిజం చెప్పేశారా? క్వశ్చన్ నెంబర్ 4, బాబు, లోకేష్, రాధాకృష్ణ కుమిలిపోతున్నది అందుకేనా? ఆ ముగ్గురికి నిద్ర కరువైన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. అటు శ్రీకాకుళం నుంచి ఇటు సీమ వరకు నాటి జగన్ సర్కారుపై విషం చిమ్మడంలో చంద్రబాబు, పవన్ అండ్ ఎల్లో మీడియా బాగా సక్సెస్ అయింది. దీనికి తోడు అబద్ధపు హామీలు ఆ కూటమికి అఖండ విజయం కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చినా ఈజీగా 2-3 ఏళ్లు బండి నడిపించేయొచ్చు అని సంబరపడ్డారు. కానీ అదేం చిత్రమో కానీ 6 నెలల్లోనే 5 ఏళ్లకు సరిపడా వ్యతిరేకతను మూటగట్టుకుంది చంద్రబాబు ప్రభుత్వం. నాడు జగన్పై చేసిన విష ప్రచారం అంతా అబద్ధమే అని 6 నెలల్లోనే అధికారికంగా తేలిపోయింది. సరేలే, ఆ హామీలు అమలైతే అదే 10,000 అని ప్రజలు అనుకుంటున్నారు. అవన్నీ గాలి హామీలేనని మరోసారి చంద్రబాబు కొండ బద్దలు కొట్టేశారు. దీంతో ప్రజలంతా మరోసారి మోసపోయామని అర్థం చేసుకున్నారు. ఇది చాలదన్నట్టుగా పన్నుల బాధుడు పీక్స్కు చేరుకుంది. ఊరు వాడ మద్యం ఏరులై పారిస్తున్నారు. ఉచిత ఇసుక పేరుతో దోచేస్తున్నారు. పరిస్థితి ఎంత అధ్వాన్నంగా మారిందంటే ఈ దోపిడీ అరాచకాలపై ఎల్లో పత్రికలు సైతం వార్తలు ప్రచురిస్తున్నాయి. ఎమ్మెల్యేల దోపిడీపైన కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తింది అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు.
ఇటు అభివృద్ధిలోనూ అటు సంక్షేమంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టిన తరువాత కూడా వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు కొంత బాధపడి ఉండొచ్చు. కానీ అదే సమయంలో నేను మోసం చేయలేదు కాబట్టే ఓడిపోయానన్న సంతృప్తి జగన్లో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అందుకే ఆత్మస్థైర్యంతోనే ప్రజల్లోకి వెళుతున్నారు. జగన్ ఎప్పుడు ప్రజల మధ్యకు వెళ్ళినా అనూహ్య స్పందన కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం వాలకం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేయాల్సిన అవసరం జగన్కు రాకపోవచ్చు. ఈసారి కూటమి ప్రభుత్వం అడ్రస్ గల్లంతు చేయటం మీ పని కాదు మా పని అన్నట్లుగా జనాల తీరు కనిపిస్తోంది. 6 నెలల్లో ఇంత మార్పు రావడం అంటే మామూలు విషయం కాదు. చంద్రబాబు వస్తే జగన్ కంటే ఎక్కువ సంక్షేమం వస్తుందని ఆశపడ్డారు. ఆ ఆశలు ఇప్పుడు అడియాసలయ్యాయి. తల్లికి వందనం సహా పెట్టుబడి సాయం, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ఇలాంటి పథకాలన్నింటినీ చంద్రబాబు పూర్తిగా అటకెక్కించేశారు. ఇది చాలదన్నట్లుగా కరెంటు ఛార్జీల బాదుడు, ఇతర పన్నుల బాదుడు, పెరిగిన నిత్యావసర ధరలు ఇలా ఒకటేమిటి అన్నింటా బాధేస్తున్నారు. అందుకేనేమో వచ్చేసారి మీరే ఉంటారా లేకపోతే జగన్ వస్తారా అంటూ పారిశ్రామికవేత్తలు మా మొహం మీదే అడిగేస్తున్నారంటూ మీడియా ముందు చెప్పుకునే దీనస్థితి బాబు ప్రభుత్వానికి వచ్చేసింది. ఒక్కటి మాత్రం నిజం, మోసంతో సాధించిన విజయం ఎప్పటికీ శాశ్వతం కాదు. అదే నిజాయితీతో ఓడిపోయిన ఆ ఓటమి ఎప్పుడూ తాత్కాలికమే. ఇది మాత్రం గన్ షాట్.